కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇది చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను డ్యామేజ్ చేసే కుట్ర ఇందులో దాగి ఉంది. శ్రీకృష్ణదేవరాయలు గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఇంత అవినీతి జరిగితే ఎందుకు మాట్లాడలేదు? ఇది వైసీపీ ప్రస్తావిస్తున్న అంశాలు మద్యం ఆరోపణలపై. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, మిత్రుడు రాజశేఖర్ కూడా నమస్కారం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో మాట్లాడే పరిస్థితి ఉన్నిందా? ధైర్యం చేసి మాట్లాడినటువంటి త్రిపులార్ పరిస్థితి ఏంటి, రఘురామకృష్ణ గారి పరిస్థితి ఏంటి? చావు అంచుల దాకా వేసి వచ్చారు. అలా ఎందుకు మాట్లాడలేదంటే అది పరిస్థితి. కాబట్టి సొంత ఎమ్మెల్యేలనే ఎంపీలనే థర్డ్ డిగ్రీ చేసినటువంటి ఇది చూసినప్పుడు మాట్లాడే సాహసం ఎవరైనా చేయగలరా? మిగతా వాళ్ళు కొంత సాహసం చేసేందుకే ఆయన పరిస్థితి ఏంటి? అటువంటి స్కాముల గురించి మాట్లాడే సాహసం ఆ రోజుల్లో, ఆ పరిస్థితి, ఆ డెమోక్రసీ, ఇంటర్నల్ డెమోక్రసీ, ఎక్స్ట్రా డెమోక్రసీ వాళ్ళ పార్టీలో గాని ప్రభుత్వంలో గాని 5 ఏళ్ళు ఉండేదా ఎవరికైనా? కాబట్టి మాట్లాడలేదు ఆ రోజు. ఈ రోజు విడుదలయ్యి అక్కడి నుంచి డెమోక్రటిక్ గా ఉన్నటువంటి పార్టీలో ఉంటే డెమోక్రటిక్ గా నడబడేటువంటి పార్లమెంట్ లో చర్చ చేశారు. నువ్వు వెళ్ళు జైలుకి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళమని చెప్పండి జైలుకి. స్కామ్ లేదనుకుంటే కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ నిజాయితీ నిరూపించుకో, నువ్వు కూడా కోర్టుకు పో, నువ్వు కూడా స్టే తీసుకొచ్చుకో. ఎవడద్దన్నాడు? అసలు ఏమీ జరగకపోతే ఆరోపణలు ఎందుకు వచ్చినాయి? అన్ని చోట్లనేమో ట్రాన్స్పరెంట్ గా మనీ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో జరుగుతుందా? లిక్కర్ లో మాత్రము ఓన్లీ క్యాష్ లో జరుగుతుందా? ఎందుకు జరగాలండి? ఆన్లైన్ ఎందుకు జరగలేదు? దీనికి మాత్రం సమాధానం చెప్పరు. ఎక్కడో స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈడీ కేసు ఆగిపోయిందంట. ఎక్కడ ఆగింది? అసలు ఈడీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడుంది? సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు కేసును ట్రాన్స్ఫర్ చేశారు. అంటే మనకు ఎదుటోడు తెలివివంతుడు కాకపోతే, ఎదుటోడు దగ్గర ఆన్సర్ లేకపోతే వీళ్ళు బమ్మిని తిమ్మిని చేసేసి నందిని కూడా చేసేసి ప్రజలు ఒప్పించాలని చెప్పి ట్రై చేస్తారు. ఎక్కడుంది పెండింగ్ ఈడీ కేసు? ఎవడి మీద ఉంది? చంద్రబాబు నాయుడు గారి మీద ఉందా? చంద్రబాబు నాయుడు మీద పెట్టింది మీరు కదా. ఎక్కడ ఈడీ ఉందంట? అసలు ఈడీ ఇన్వాల్వ్ కాలేదు దాంట్లోకి. ఈ ఇన్వాల్వ్ అయింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లెటర్ రాసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అది ఎవరి మీద? ఆ కంపెనీల మీద, షెల్ కంపెనీలు పెట్టేశారు. అదే కంపెనీ, అదే వాళ్ళు మీ మిత్రుడు పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కూడా చేస్తున్నాడు. మరి అక్కడ ఎందుకు రాల ఆరోపణ? ఇప్పుడు నిన్న తమిళనాడులో తీసుకోండి, ఈడీ రైడ్ చేసింది. ఏది? టెస్ట్ మార్క్ మీద, అంటే తమిళనాడు బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మీద. హైకోర్టులో నువ్వు చేయడానికి చేస్తే హైకోర్టును కూడా ఈడీ ఏం లెక్క స్పేర్ చేయలేదు. తమిళనాడు హైకోర్టును కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్, ఏం ఆధారాలు ఉన్నాయి మేము సమర్పిస్తాం, మీరు అడగండి సమర్పిస్తాం, అంతేగాని అసలు ఈడీ రైడే చేయొద్దంటే ఎట్లాగా అని చెప్పేసి ఈడీ కూడా రివర్స్ లో మాట్లాడింది కోర్టుకి. ఓకే, ఏమైంది? మనం కేజ్రీవాల్ కేసు ఏమైంది? ఢిల్లీ కేజ్రీవాల్ కేసు ఏమైంది? అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? చాలా భారీ కుంభకోణానికి పాల్పడ్డారని మీరు మాట్లాడుతున్నారు. నిన్న కొన్ని వివరాలతో సహా మీ ఎంపీ అమిత్ షా కలిసారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతుందని అంటారు? సతీష్ గారు, కేంద్రం చేసినా చేయకపోయినా, ఇన్వాల్వ్ అయినా కాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తీరుతుంది. కేంద్రం ఇన్వాల్వ్ అయితే మరీ సంతోషం. ఇన్వాల్వ్ కాకపోయినా సరే ఖచ్చితంగా అమిత్ షా గారు పిలిచారంటే దాని వెనకాల ఆయన ఊరికే పిలిచి ఉండరు, ఆయన ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటదని అనుకుంటున్నాం మేము. నేనేమంటానంటే, మీరు అన్నిట్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి దీంట్లో మాత్రం క్యాష్ ఎందుకు తీసుకున్నారు? ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఎవడో దానికి జవాబు చెప్పరు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే, అప్పుడు ఎందుకు మాట్లాడదు? మన వాళ్ళ కథ చూసిందే ఒక దేశ చరిత్రలో సొంత పార్టీ ఎంపీని, బయట పార్టీ కూడా ఎంపీని కూడా థర్డ్ డిగ్రీ చేస్తారండి. దాని గురించి మళ్ళా చర్చలు. ఏమన్నా మాట్లాడితే కులం కార్డు ముందర పెట్టుకొని రావటం. ఏంటిది? ఏంది సతీష్ గారు ఈ వ్యవహారం అంతా? ఏంది అడుగుదాం. రాజశేఖర్ గారు ఎలాంటి దర్యాప్తుగానే ఓకే, కానీ తప్పుడు కేసులు పెట్టుతున్నారు, ఎలాంటి కుంభకోణం జరగలేదు అంటున్నారు. ఇప్పుడు మనం చూద్దాము 2014 నుంచి 2019 వరకు ఏ బ్రాండ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతెంత ఇంటింటి ఇచ్చింది, లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు రాజశేఖర్ గారి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషే గారు కానీ ఏ కంపెనీలకు ఏ డిస్ట్రిక్ట్లకి ఎంతెంత ఇంటింటి ఇచ్చారు, 2019 నుంచి 2024 వరకు ఏ కంపెనీలకి ఎంతెంత ఇంటింటి ఇచ్చారు, ఆ కంపెనీలు ఎవరివి, ఎవరు రన్ చేశారు,
ఎప్పుడు ఏర్పడ్డాయి, దానికి ఉన్నటువంటి వాల్యూ, దానికి ఉన్నటువంటి క్వాలిటీ చెక్ ఏంది, క్వాలిటీ చెక్ ఎవరు చేశారు, ఎవరు దానికి బ్యాక్గ్రౌండ్ తీమని చెప్పండి, లెక్కలు తీమని చెప్పండి చూద్దాం. తీమని చెప్పండి, లెక్కలు తీస్తే తెలుస్తుంది. ఇప్పుడు చరిత్ర కదా, రికార్డు కదా, ఎక్కడికి పోదు కదా. రెండు చెప్పేది 20 ఏళ్ళు చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి ఇండెంట్ తీస్తే ఏ కంపెనీకి ఏ డిస్టిలరీకి ఎంతెంత ఇండెంట్ ఇచ్చారో తీస్తే 2019 2024 వరకు ఏ డిస్టిలరీకి ఎంతెంత ఇండెంట్ ఇచ్చింది తీమని చెప్పండి, ఎక్కడ తీమని చెప్పండి, బయట చూద్దాం. వాళ్ళు పెట్టిన వాళ్ళవి లాక్కొని, బలవంతంగా లాక్కొని కల్తీ మద్యం తయారు చేసి రంగు పోసి ఆ తాగలేక నెల్లూరు జిల్లాలో 32 మంది చచ్చిపోయారు. సిగ్గు లేకుండా మద్యం షాపుల దగ్గర ఉపాధ్యాయులు నిలబెట్టి క్యూ పెట్టారు. బిఏ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన పిల్లలకు మద్యం షాపులో మేము ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా అని చెప్పి నడపలేదు, ప్రభుత్వ ఉద్యోగంలో నడుపుతామని చెప్పేసి డిగ్రీ చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యం షాప్ లో ఉద్యోగాలు ఇచ్చేటట్టు మీరు వాళ్ళ తాగుబోతులుగా తయారు చేసి పెట్టారు. ఈరోజు ఏం తయారు చేసి పెట్టారు? మీరు చెప్తున్నది ఏంటి? మద్యము తగ్గించే ఆదాయం నీకు ఎట్లా వచ్చింది? 4,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా వచ్చింది నీకు? అదే మద్యాన్ని పెట్టి నువ్వు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 24,000 కోట్ల లోన్ తీసుకున్న నీచ చరిత్ర నీది. మీరు కూడా మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? మధ్యలో ఏం చేయడం? డబ్బెందుకు తీసుకున్నామంటే ఈరోజు కిరాణా షాపుల్లో కూడా 10 రూపాయలు కూడా పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే చేసే పరిస్థితుల్లో ఎవరు రూపాయ వాళ్ళు పే చేస్తారంట. 99,000 కోట్లలో 619 కోట్లు మాత్రమే డిజిటల్ పేనా, మిగతా దగ్గర 93,000 కోట్లు క్యాష్ పేమెంటా? ఏ రూల్ చెప్పింది? ఎక్కడ చెప్పింది? ఎందుకు చెప్పింది? ఏ కంపెనీకి ఎంత ఇంటెంట్ ఇచ్చారు? 2000 నేను 20 ఏళ్ళు చరిత్ర, నేను తెలుగుదేశం 2014-19 వరకు చెప్పలేదు. 20 సంవత్సరాల చరిత్రలో ఏ డిస్టిలరీకి ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లెక్క తీస్తే 2019 నుంచి 24 వరకు అయితే మాత్రం ఆ కంపెనీలు ఎక్కడ కనపడవు. అది ఏం పేర్లు ఉన్నాయో, ఎవరికి దానికి వెనకలోనో, ఎక్కడ తయారైందో, దాని క్వాలిటీ చెక్ ఏందో ఎవరికి తెలియదు. సేమ్ పరిస్థితి తమిళనాడులో. అందుకోసం ఈడీ రెడీ చేస్తుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఖచ్చితంగా చేయాల్సిందే. ఇండెంట్ తీయండి ఫస్ట్, ఇవన్నీ వద్దు, ఇండెంట్ తీద్దాం. 2014-19, 2009 నుంచి 14, 2001 నుంచి 2005 గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారిని తీసుకుందాం, ఇండెంట్ తీసుకుందాం. అప్పుడున్న ఓల్డెస్ట్ కంపెనీలు ఏంటి? ఈ 2019-24 వరకు మీరు ఎందుకు ఆ కంపెనీలకు ఇండెంట్ ఇవ్వలేదు? చూద్దాం, లెక్కలు తీయండి, చూద్దాం, తెలిసిపోతుంది. ఆ కంపెనీలో బోగస్ కంపెనీలు ఎవడో తెలుస్తుంది కదా. ఆ బోగస్ కంపెనీల దగ్గర నుంచి ఆదాయాన్ని అడ్డం పెట్టి ఈ రాష్ట్రానికి 24,000 కోట్ల రూపాయలు 24 సంవత్సరాలకు అప్పు తీసుకొచ్చిన వాళ్ళు కూడా మాట్లాడతారా? ఏం జరగలేదు. రావు కృష్ణదేవరాయలు ఈ రోజు విడుదలయ్యాడు కాబట్టి, స్వాతంత్రం వచ్చింది కాబట్టి పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు. చూసాం కదా మనం రఘురామ కృష్ణరాజుకి ఏం జరిగిందో. మాట్లాడుతుంటే ఏం జరిగిందో తెలుసు. మద్యం గురించి మళ్ళా అతనెవరో అన్నాడు, శ్రీనివాస్ రెడ్డి అతనున్నాడు కదా ఎండి క్రిమినల్. వాడు ఒక క్రిమినల్. వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో ప్రభుత్వం అట్లా హ్యాండిల్ చేస్తారు. హీఈస్ ఎ క్రిమినల్. మోర్ ఓవర్ హీఈస్ ఎ డిటెక్టెడ్ పర్సన్, హీఈస్ నాట్ రెగ్యులర్ పర్సన్. స్కామ్ చేసిన వాళ్ళ డిపార్ట్మెంట్ లో అందరూ ఎంపీలు తీసుకోండి, లేదా స్పెషల్ ఆఫీసర్స్ తీసుకోండి. అందరూ రైల్వేస్ నుంచి, బ్యాంక్ రిటైర్డ్ నుంచి, ఇక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో అప్పుడు ఐఏఎస్ కనపడలేదా? అంటే ఐఏఎస్ సహకరించారన్నా మీకు? బయట నుంచి డిప్యుటేషన్ మీరు తీసుకొచ్చుకున్నాడు అంతా కూడా. గనుల శాఖ ఎండీ ఎవడు? ఈ ఎండీ ఎవడు? అంతా బయట నుంచి డిప్యుటేషన్ ఎందుకు వస్తారండి? ఏ స్థాయి ఐఏఎస్ వస్తాయా వాళ్ళదేమన్నా? కాదు, ఏదో ఐఆర్టీఎస్ లో రైల్వే ఉద్యోగం తీసుకొని వచ్చేసి రాజశేఖర్ గారు కొందరు అధికారులను డిప్యుటేషన్ తీసుకొచ్చింది